నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్‌కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ 'వేలి మీద గోరు'. ఈ కథా రచయిత్రి శ్రీమతి రావినూతల సువర్ణ కండన్. రామాపురం అనే గ్రామంలో శివయ్య, శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక డాబా ఇల్లు, 10 ఎకరాల పొలము ఉండేవి. శంకరం అనేవాడు వాళ్ళ ఏకైక సంతానం. వాడు పరమ అమాయకుడు, అతి మంచివాడు. కొడుకు అమాయకత్వం చూసి తల్లిదండ్రులు చాలా దిగులు పడేవారు. తమ తదనంతరం వాడు ఎలా బతుకుతాడో అని భయపడుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు శివయ్య, శాంతమ్మ బాగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, మంచి తెలివిగల పేద ఇంటి పిల్లను కోడలుగా తెచ్చుకోవడం. కొన్నాళ్ల తర్వాత శంకరానికి యుక్త వయసు రాగానే వాళ్ళు అనుకున్న విధంగా లలిత అనే ఒక పేద ఇంటి పిల్లతో శంకరానికి పెళ్లి చేశారు. లలిత మంచి తెలివితేటలు, చాలా చురుకుదనము గల పిల్ల. భర్త అమాయకత్వం ఎరిగి అత్తమామలు ఆశించినట్టు గుట్టుగా కాపురం చేయసాగింది. ఇది చూసి శివయ్య, శాంతమ్మలు పొంగిపోయారు. అయితే క్రమేపీ లలితలో మార్పు వచ్చింది. వృద్ధులైన అత్తమామలకు సేవ చేయవలసి రావడం, వారి సలహాలు పాటించవలసి రావడం క్రమంగా ఆమెలో అసంతృప్తికి కారణమైనాయి. అందువల్ల ఎలాగైనా భర్త చేత వేరింటి కాపురం పెట్టించి ఏ బాధల బందీ లేకుండా సుఖంగా ఉండాలని అనుకున్నది. అందుకని అనుకున్న కార్యం సాధించడానికి ఆమె పథకాలు ఆలోచించసాగింది. కొన్నాళ్ల తర్వాత లలితకు ఒక ఉపాయం తోచింది. భర్త ఒట్టి అమాయకుడు గనక తాను ఏం చేసినా, ఏం చెప్పినా ఇట్టే నమ్మి తల ఊపుతాడని ఆమె ధైర్యం. ఒకనాడు సాయంకాలం శివాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతూ ఉంటే వినడానికి వెళ్ళింది శాంతమ్మ. శివయ్య, శంకరం ఇంకా పొలాల నుంచి రాలేదు. లలిత భర్త కోసం ఎదురు చూస్తూ దూరంలో అతడు రావడం కంటపడగానే కుడి చేతి బొట్టను వెలికి తడిగుడ్డ చుట్టుకుని మూలుగుతో మంచం మీద పడుకున్నది. శంకరయ్య ఇంట్లోకి రాగానే లలిత మూలుగుడు విని ఆమె వద్దకు వెళ్ళి, "ఏం జరిగింది లలిత?" అంటూ కంగారుగా అడిగాడు. "పెద్ద ప్రమాదమే జరిగిందండి. వేలి మీద గోరు మొలిచింది" అంటూ మరింత పెద్దగా మూలిగింది లలిత. "వేలి మీద గోరా" అని శంకరం హడిలిపోయి, "ఉండు, ఇప్పుడే గోపాలాచార్యులు గారిని పిలుచుకొస్తాను" అంటూ బయటికి వెళ్ళిపోయాడు. లలిత అతన్ని ఆగమని, "ఈ జబ్బు గోపాలాచార్యులు లాంటి వైద్యులు నలుగురు కలిసికట్టుగా వచ్చినా కుదర్చలేరండి. మా అవ్వ, ముత్తవ్వ చెప్పగా విన్నాను. ఈ వ్యాధికి వేరింటి కాపురం ఒకటే మందు. అలా కానప్పుడు ప్రాణాలకే ముప్పు" అన్నది. శంకరానికి సంగతి ఏమిటో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉండగా పొలం వెళ్ళిన శివయ్య, శివాలయం నుంచి శాంతమ్మ కూడా వచ్చారు. శంకరం వాళ్లకు జరిగింది చెప్పాడు. కొడుకు చేత వేరింటి కాపురం పెట్టించేందుకు కోడలు దొంగనాటకం ఆడుతున్నదని వాళ్ళిద్దరూ గ్రహించారు. కోడలికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో శాంతమ్మ, "వేలి మీద గోరే, అమ్మ బాబోయ్, అది చాలా ప్రమాదకరమైన జబ్బురా శంకరం" అన్నది పెద్దగా. గదిలోంచి వాళ్ళ మాటలు వింటున్న లలిత భర్తతో పాటు అత్తమామలు కూడా వెర్రిబాగుల వాళ్ళు అని తెగమురిసిపోయింది. ఈలోగా శాంతమ్మ భర్తకి ఏదో చెప్పి పంపి కోడలి దగ్గరకు వచ్చి కూర్చుని, "వేలి మీద గోరు ములిస్తే ఎంత ప్రమాదమో తనకు బాగా అనుభవం అని, రేపు ఈ పాటికల్లా కోడలి చేత వేరింటి కాపురం పెట్టిస్తానని చెప్పింది." ఇంతలో గ్రామంలో నాటు వైద్యం చేసే వీరన్నను వెంట పెట్టుకుని శివయ్య వచ్చాడు. వీరన్న చేతిలో పదునైన చిన్న కత్తి ఉన్నది. శాంతమ్మ గదిలోంచి బయటికి వచ్చి కొడుక్కి రహస్యంగా ఏదో చెప్పింది. అమాయకుడైన శంకరం తల ఆడిస్తూ భార్య దగ్గరకు పోయి ఆమెను మంచం మీద నుంచి లేవదీసి కూర్చోబెట్టి గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. లలిత ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా శాంతమ్మ ఆమె 2 చేతులు ఒడిసి పట్టింది. వీరన్న గదిలోకి వచ్చి అరచేతిలో ఉన్న చిన్న రాయి మీద కత్తి నూరుతూ, "అమ్మాయి గారు, తొందరగా చెయ్యిటివ్వండి. త్వరగా వేలు కోసేసి నేను వెళ్ళిపోవాలి. అవతల ఇలాంటి వేలి మీద గోళ్లే మరి నలుగురికి మొలిచాయి" అన్నాడు. లలిత నోట మాట రాక నిలువునా వణికిపోసాగింది. శాంతమ్మ ఇదేమీ గమనించినట్టు, "జాగ్రత్త వీరన్న, వేలు వరకే మెలకుగా కోసేసేయి, తెలిసిందా" అన్నది. దానికి వీరన్న పెద్దగా నవ్వుతూ, "భలే వారండి అమ్మగారు, మీరు అంతగా చెప్పాలా? వేలుకు బదులు చెయ్యే కోసేస్తాని మీ భయమా ఏమిటి? ఏదో 1-2 సార్లు ఒక వేలికి బదులు 2 వేలు కోసేస్తాను అంతే. ఎప్పుడు అలా అవుతుందా ఏమిటి?" అంటూ లలిత చేతిని పట్టుకోబోయాడు. అప్పటికి కాస్త తెప్పరిల్లిన లలిత, ఈ మతిమాలిన వాడు నిజంగానే తన వేలు కోసేస్తాడు అనుకుని
అత్తగారికి దండం పెట్టి, అత్తయ్య, నా వేలికి ఏమీ కాలేదు. వేరింటి కాపురం పెట్టించాలన్న ఉద్దేశంతో ఈ చిన్న తమాషా చేశాను. వీరన్ని పొమ్మని చెప్పండి అన్నది కన్నీళ్లతో. శాంతమ్మ చిన్నగా నవ్వుతూ కోడల్ని వదిలేసింది. వీరన్న కత్తిని రెండునే దోపుకున్నాడు. శంకరం వాళ్ళకేసి గుబులుగా చూస్తూ, మరి వేలి మీద మొలిచిన గోరు మాట ఏమిటి అన్నాడు. వేలి మీద గోరు పుట్టినప్పటి నుంచి ప్రతి వాళ్ళకి ఉంటుంది అన్నాడు వీరన్న పెద్దగా నవ్వుతూ. లలిత తల సిగ్గుతో వాలిపోయింది. శాంతమ్మ లలితను బుజ్జగిస్తూ, అమ్మాయి, నీకు నిజంగానే వేరింటి కాపురం పెట్టాలనుకుంటే నాకు మీ మామగారికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే మీరు మరొక చోటుకు వెళ్ళనక్కర్లేదు. మీరు ఇంట్లోనే ఉండండి. నేను మీ మామగారు పొలంలో పాక వేసుకుని వెళ్ళిపోతాం అన్నది. ఆ మరుక్షణం లలిత అత్తగారి పాదాల మీద పడి, ఇక బతికుండగా వేరింటి కాపురం మాట ఎత్తను అత్తయ్య. జరిగిన దానికి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. మీరు క్షమించాను అంటే గాని లేవను అన్నది. శాంతమ్మ కోడల్ని లేవదీసి, క్షమిస్తాను కానీ ఇప్పుడు కాదు. తొందరగా మాకు మనవన్నో మనవరాల్లో ఇవ్వు. అప్పటికి మీ జోలికి రాము అన్నది. లలిత సిగ్గుపడిపోతూ తల వంచుకున్నది. శివయ్య ఇచ్చిన రూపాయి బిళ్ళ తీసుకుని దాన్ని గోటుతో పైకెత్తి కొట్టి కంగుమనిపిస్తూ, వీరన్న, లలితమ్మ గారు, రోజులు ఒకేలాగా ఉండవు. ఈసారి మళ్ళీ వేలి మీద గోరు మొలిస్తే నాకే కబురు పెట్టండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు లలిత ముసిముసిగా నవ్వుకున్నది. ఆ తర్వాత ఆమె వేరింటి కాపురం మాట ఎత్తలేదు సరికదా, అత్తమామలను కన్నవాడలాగా చూసుకుంటూ కాలక్రమాన ఇద్దరు బిడ్డలు కని అత్తమామలు వాళ్ళ మురిపాలు ముచ్చట్లు చూస్తూ ఆనందించేలా చేసింది. కథ సమాప్తం.